హాయ్ అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రేడ్ విత్ అనాలిసిస్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని విజిట్ చేసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. సో ఫర్దర్ గా మనం క్లాస్ లోకి ఎంటర్ అవుదాం. ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న టాపిక్ ప్రైస్ యాక్షన్ అండి. సో జనరల్ గా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో బిగినర్స్ కి ఈ ప్రైస్ యాక్షన్ టాపిక్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి అసలు? అసలు ప్రైస్ యాక్షన్ అనేది ఏంటో మీనింగ్ ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్? ప్రైస్ యాక్షన్ అంటే మనకి ప్రైస్ మొమెంటం అండి ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం అండి. సో ప్రైస్ అనేది మనకి మొమెంటం ఇస్తుంది కదా, లైక్ ఇక్కడ నుంచి ఇలా ఇలా ప్రైస్ మొమెంటం ఇస్తుంది కదా, ఒక పర్టికులర్ గా ఒక టైం కి ఎప్పుడైతే మొమెంటం అనేది జరుగుతుందో దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటామండి. ఓకేనా? సో 1 డే టైం ఫ్రేమ్ అనుకోండి. సో ఆ విత్ ఇన్ 1 డే టైం ఫ్రేమ్ లో ప్రైస్ అనేది ఎలా మూవ్ అయింది, అబౌవ్ కి వెళ్ళిందా ఆ ప్రైస్, లేదా డౌన్ కి వెళ్ళిందా, లేదా సైజెస్ వెళ్ళిందా. సో ఇలా ప్రైస్ ఎక్కడైతే మూవ్మెంట్ అనేది జరుగుతుందో విత్ ఇన్ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్, దాన్ని మనం ప్రైస్ యాక్షన్ అంటామండి. సో ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చాలా ఈజీ అండ్ ఆల్సో చాలా కొంతమంది బిగినర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటారు. బట్ సీరియస్ గా మీరు అర్థం చేసుకున్నట్లయితే ఇది చాలా ఈజీ అండి మీకు. అండ్ ప్రైస్ యాక్షన్ లో బేసికల్లీ ఫండమెంటల్ అంటే జనరల్ గా ప్రైస్ యాక్షన్ ఫండమెంటల్ బిలీఫ్ ఏదన్నా ఉంది అంటే అది ఏంటంటే ఇండికేటర్స్ ఏం యూజ్ చేయరండి. టెక్నికల్ ఇండికేటర్స్ ఏమి యూజ్ చేయకుండా ప్రైస్ మొమెంటం డేటా ఉంటుంది కదా మనకి. సో ఆ ప్రైస్ మొమెంటం డేటా ఏదైతే ఉందో దాంతోనే మనం ఎంట్రీ లెవెల్ కానీ లేదా ఎగ్జిట్ లెవెల్స్ కానీ ప్లేస్ చేసుకుంటామండి. ఓకేనా? సో ఎంట్రీ లెవెల్స్ ఎగ్జిట్ లెవెల్స్ మనం ట్రేడ్ లో ప్లేస్ చేసుకునేది వితౌట్ ఇండికేటర్స్ ఏదైనా ఉంది అంటే ప్రైస్ యాక్షన్ టాపిక్ అండి. ఓకే, మీకు నెక్స్ట్ ఫర్దర్ గా మనం డీప్ గా ఎక్స్ప్లెనేషన్స్ లోకి వెళ్దాము ఫస్ట్. సో ప్రైస్ యాక్షన్ అంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే క్లీన్ చార్ట్ ట్రేడింగ్ అండి. అంటే చార్ట్ ఓపెన్ చేయగానే చూడండి, ఈ చార్ట్ ని చూడండి, ఏం ఇండికేటర్స్ ఏం లేవు, నీట్ గా క్లీన్ గా ఉంది చార్ట్ అంతా. సో ఇలా మనకి చార్ట్ కనిపించినప్పుడు దీంట్లో మనం ట్రేడ్ చేస్తే దాన్ని ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటాం. ఏంటంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ప్రైస్ మొమెంటం ని బేస్ చేసుకుని మనం ట్రేడింగ్ అనేది చేస్తామండి. అంటే ఈ క్యాండిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ మనం చూడంగానే మనకి ఏం అర్థమైంది, ఓకే సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది, సో ఇక్కడ మనం సెల్ చేయొచ్చు అనేసి మనకు ఒక సిగ్నల్ అయితే వస్తుంది, రైట్? మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది అనుకోండి, ఆ గ్రీన్ క్యాండిల్ ఏం అర్థం చేసుకోవచ్చు, ఓకే మనం ఇక్కడ బయింగ్ ప్రెషర్ ఉంది కాబట్టి ట్రేడ్ లోకి ఎంటర్ అయిపోవచ్చు, బై చేసుకోవచ్చు అనేసి మనకు ఒక సిగ్నల్ వస్తుంది. సో అలా మనము బయింగ్ అండ్ సెల్లింగ్ బేస్డ్ ఆన్ క్లీన్ చార్ట్ మీద వితౌట్ ఎనీ ఇండికేటర్స్, ఇలా ఏమి ఇండికేటర్స్ లేకుండా చేసేదాన్నే మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటామండి. ఓకేనా? క్లియర్? మీకు ఇక్కడ అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం ఏం తెలుసుకుందామంటే అసలు ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఫోకస్ దేని మీద పెడతాడు? ఆ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఫోకస్ జస్ట్ ప్రైస్ మూమెంటం మీద పెడతాడు కదా, ఆ ప్రైస్ మూమెంటము ఎలా పెడతాడు అంటే నథింగ్ అండి. అసలు ఇక్కడ రైట్ నో ప్రెసెంట్ ఏం జరుగుతుంది మార్కెట్ లో, అంటే ప్రైస్ మూమెంటం ఎలా ఉంది, ప్రీవియస్ గా ఎలా ఉంది అనేదే ఇంపార్టెంట్ అండి. ప్రైస్ యాక్షన్ ట్రేడర్ వాటి మీదే ఫోకస్ పెడతాడు. అతను ఎలా జరుగుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ పెట్టడండి. ఎప్పుడు జరిగింది, ఏం జరుగుతుంది అనే దాని మీదే ఫోకస్ పెడతాడండి. ఓకేనా? అంటే నథింగ్ అండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ మూమెంటం అనేది లైక్ ఇప్పుడు ఇలా ఉంది క్యాండిల్. సో ఇది ఒక 100 రూపీస్ క్యాండిల్ అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 100 రూపీస్ ప్రైస్ అనేది అబౌవ్ కి 101 రూపీస్ దాకా వెళ్ళింది అనుకుందాం. నెక్స్ట్ 99 కి వచ్చింది అనుకుందాం. సో ఇలా ప్రైస్ అనేది ఎలా నడుస్తుంది, ప్రీవియస్ డే ఎలా ఉంది అనేదే మనకి ఇక్కడ ఫోకస్ అండి. అర్థమవుతుందా? సో ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫోకస్ పెట్టేది వీటి మీదేనండి. ప్రీవియస్ డే ప్రైస్ మూమెంటం ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే దాని మీదే ఫోకస్ పెడతాడు, కానీ ఎందుకు జరుగుతుంది దాని మీద ఫోకస్ పెట్టడండి. ఓకే, సో అలా మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి
మనం జనరల్ గా నేక్డ్ ప్రైస్ చార్ట్ మీదనే మాత్రమే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చేస్తాం, రైట్? అంటే ఎటువంటి ఇండికేటర్స్ ఉండకుండా ఆసిలేటర్స్, పైవోట్ పాయింట్స్, మూవింగ్ యావరేజెస్ ఇలాంటి ఇండికేటర్స్ ఏమి యూజ్ చేయకుండా మనం ప్రైస్ యాక్షన్ ఓన్లీ నేక్డ్ చార్ట్ మీదే చేస్తామండి. ఓకే, ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ వెయిటేజ్ ని ఎక్కువగా, అంటే లైక్ వెయిటేజ్ తో టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకొని చెయ్యడు. అంటే ఆర్ఎస్ఐ, ఏడిఎక్స్ అనేసి ఉంటాయి కదా మనకి, సో వాటిని బేస్ చేసుకొని చెయ్యడండి. అండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడర్ ఒకటి కన్సిడర్ చేస్తాడు, అది ఏంటంటే వాడు ఒకటే కన్సర్న్ చేసుకుంటాడు, అది ఏంటంటే పాస్ట్ ప్రైస్ ఏంటి, కరెంట్ ప్రైస్ ఏంటి అనే డేటా పాయింట్స్ ని బేస్ చేసుకొని హై పాయింట్ ఏది, లో పాయింట్ ఏది అనేసి వాటిని బేస్ చేసుకొని క్లోజ్ పాయింట్ ఎక్కడ ఉంది అని కూడా చూసుకొని దాంతో మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నెక్స్ట్ డే ఎలా చేసుకోవచ్చు అని ప్రెడిక్ట్ చేసుకొని చేసేదాన్ని ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేసి అంటామండి. ఓకేనా? సో ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్ మెయిన్ గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ అండ్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండ్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, వాటి మీద బేస్ చేసుకొని చేస్తారండి. అండ్ ప్రైస్ యాక్షన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై అండి, అర్థమవుతుంది కదా. సో బయర్స్ ఎంతమంది ఉన్నారు, సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాని మీదే తప్ప వాళ్ళు ఇండికేటర్స్ ఏవి యూజ్ చేస్తే ఎటు వెళ్తుంది అనేది దాని మీద ఫోకస్ చెయ్యరు. ఓకేనా అండి? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో సింప్లీ మనం అర్థం చేసుకోండి, బయర్స్ అనే వాళ్ళు ప్రైస్ ని అబోవ్ కి పుష్ చేస్తున్నారా, సెల్లర్స్ అనే వాళ్ళు డౌన్ కి పుష్ చేస్తున్నారా అనేది మనం అర్థం చేసుకోవాలండి. అంటే డిమాండ్ ఈస్ హయ్యర్ దెన్ సప్లై అని మనకి ఎక్కడ అర్థమవుతుంది, బయ్యర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు అర్థమవుతుంది. మనకి సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు అని ఎప్పుడు అర్థమవుతుంది, సప్లై ఈస్ హయ్యర్ దెన్ డిమాండ్ అన్నప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? సో అలా మనం ప్రైస్ యాక్షన్ ట్రేడర్ లో అలా అనుకుంటూ మనం ట్రేడ్ అనేది చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. అసలు ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లో మెయిన్ ప్రిన్సిపల్స్ ఏం యూజ్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి సపోర్ట్ అండి, నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ క్యాండిల్ స్టిక్, నెక్స్ట్ చార్ట్ ప్యాటర్న్, నెక్స్ట్ ట్రెండ్స్, నెక్స్ట్ మార్కెట్ రియాక్షన్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ది మార్కెట్. సో ఇవి బేసిక్స్ అండి, అంటే లైక్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవి. సో ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఫస్ట్ మనం సపోర్ట్ గురించి తెలుసుకుందాం. అసలు సపోర్ట్ ఏంటి, సపోర్ట్ అంటే ఏంటో చూద్దామండి. ఫస్ట్ మనకి ఒక ప్రైస్ మొమెంటం అనేది జరుగుతుంది. ఒక ప్రైస్ మొమెంటం అనేది ఎక్కడైతే ఫర్దర్ గా లైక్ ఒక ప్రైస్ ఇలా మూవ్ అవుతా ఉంది, ఇలా మూవ్ అవుతుంది. సో ఏ పాయింట్ దగ్గర అయితే ప్రైస్ అనేది రీబౌన్స్ అయ్యి ఫర్దర్ గా ఫాల్ అనేది జరగకుండా, అంటే ఆ ప్రైస్ ని ఇంకా పడేయకుండా ఏదైతే లెవెల్ కాపాడుతుందో దాన్ని మనం సపోర్ట్ అంటామండి. ఓకేనా? సో సపోర్ట్ అంటే అర్థమైంది కదా, ఎక్కడైతే మనకి ప్రైస్ అనేది ఫర్దర్ గా అంటే ఇంకా ఇంకా పడేయకుండా, అంటే లైక్ పడిపోతుంది ఈ ప్రైస్ ఇంత పడుతుంది ఏంటి అని మనం అనుకుంటా ఉంటాం కదా, ఏ లెవెల్ దగ్గర అయితే అది రివర్స్ అయిపోతుందో, అంటే ఆ లెవెల్ ఇక్కడ ఏ లెవెల్ అయితే ఆ ప్రైస్ ని ఇంకా ఫర్దర్ గా ఫాల్ అవ్వకుండా కాపాడుతుందో ఆ లెవెల్ ని మనం సపోర్ట్ లెవెల్ అంటామండి. ఓకేనా? సో రెసిస్టెన్స్ కూడా చూద్దాం. రెసిస్టెన్స్ అంటే ఏంటో. సో రెసిస్టెన్స్ అంటే ఏంటండి, ప్రైస్ అనేది బాగా పెరుగుతుంది కదా, ఒక ప్రైస్ అనేది ఫర్దర్ గా వెళ్ళడానికి. సో ఆ ప్రైస్ అనేది ఇంకా పెరగకుండా ఏ లెవెల్ అయితే కాపాడుతుందో మనల్ని, ఆ లెవెలే మనకి రెసిస్టెన్స్ పాయింట్ అవుతుందండి, రెసిస్టెన్స్ లెవెల్ అని కూడా అంటాం, రైట్? అక్కడ నుంచి ప్రైస్ అనేది ఫర్దర్ గా ఫాల్ అనేది జరుగుతుంది. సో ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బేసిక్ ప్రిన్సిపల్స్ అంటాం ట్రేడింగ్, అంటే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లో, రైట్? నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అండి. క్యాండిల్ స్టిక్స్ ఎలా యూజ్ చేస్తాం మనం, ఇలా గ్రీన్ క్యాండిల్ అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది అనుకున్నాం, అండ్ ఇంకొకటి వచ్చేసి బేరిష్ క్యాండిల్ ఉంది అనుకున్నాం. సో ఇలా బుల్లిష్ క్యాండిల్ అండ్ బేరిష్ క్యాండిల్ ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేది ప్లేస్ చేసుకుంటాం. ఎలా ప్లేస్ చేసుకుంటాము, ఎక్కడైతే ఓపెన్ అయింది, ఎక్కడ ఎగ్జిట్ అయింది, అంటే లైక్ ఎక్కడ ఓపెన్ ఎక్కడ క్లోజ్ అనేది చూసుకుంటాం మనం.
అండ్ హై పాయింట్ ఏది, విక్స్ ఉంటాయి కదా మనకి. సో ఆ హై పాయింట్ ఏది అండ్ లో పాయింట్ ఏదో చూసుకొని బేస్డ్ ఆన్ దట్ మనం నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాం. ఓకే, ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఇక్కడ తీసుకోవాలి అని, రైట్. సో అలా క్యాండిల్స్ తో మనం ట్రేడ్ అనేది చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ప్యాటర్న్స్. చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి? చార్ట్ ప్యాటర్న్స్ తో ఎలా చేయొచ్చు ప్రైస్ యాక్షన్ లో? చార్ట్ ప్యాటర్న్స్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్ట్ ని చూడండి. ఈ చార్ట్ వచ్చేసి మనకి మినిమైజ్ చేయగానే మనకి ఇక్కడ ఒక ఎన్ ప్యాటర్న్ ఉంది, రైట్. సో ఇలా ఎన్ ప్యాటర్న్స్ ఉండి ఫర్దర్ గా ఫాల్ రాబోతుంది ఇక్కడ నుంచి, సో అని మనకి ఎప్పుడైతే ఒక సిగ్నల్ వస్తుందో అలా కూడా మనం చార్ట్ ప్యాటర్న్స్ బేస్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ లో ట్రేడ్ అయితే చేయొచ్చు అండి. అంటే వీటికి ఇండికేటర్స్ ఏం పని లేదు మనకి. ఈ ఇండికేటర్స్ ని బేస్ చేసుకుని ఏం ట్రేడ్ చేయట్లేదు, ఓన్లీ మనం ప్రైస్ యాక్షన్స్ తోనే చేస్తున్నాం. అంటే నేకెడ్ గా ఉన్న ఒక చార్ట్ మీద ఇలా మనం ట్రేడ్ అనేది చేసుకుంటున్నాం. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్ అండి. ట్రెండ్స్ అంటే ఏంటి? ట్రెండ్ అంటే ఏంటి? ట్రెండ్ అంటే మనకి నథింగ్ అండి. ఒక ట్రెండ్ లో నడుస్తుంది మార్కెట్ అని వింటాం కదా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది లేకుండా, అంటే లైక్ ఏది సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్స్ ఇవేం పట్టించుకోకుండా ఒక ట్రెండ్ లో మార్కెట్ నడుస్తుంది అన్నప్పుడు ఇట్లా అబోవ్ సైడ్ నడిస్తే అప్ ట్రెండ్ అంటాం మనం. సో ఇలా ట్రెండ్ లో నడుస్తుంది మార్కెట్ అనేసి కూడా అంటాం. లైక్ డౌన్ సైడ్ నడిస్తే మనం డౌన్ ట్రెండ్ అంటాం. సో ఇట్లా ఫర్దర్ మనం అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏంటి, ట్రెండ్ లో మార్కెట్ ఉంది, అది కూడా అప్ ట్రెండ్ లో ఉంది, సో ఫర్దర్ గా మనం ఇక్కడ బై చేయొచ్చు అని మనకు ఒక సిగ్నల్ అయితే వస్తుంది కదా. అట్లానే మనకి ఇక్కడ రెసిస్టెంట్ డౌన్ ట్రెండ్ దగ్గర మనం సెల్ చేయొచ్చు అని ఒక సిగ్నల్ అయితే మనకు వస్తుంది. ఓకే, డౌన్ ట్రెండ్ లో ఉంది మార్కెట్, సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాల్ ఉంటుంది కదా, సో ఇక్కడ నుంచి నేను సెల్ అనేది చేస్తాను అని మనం ఎంట్రీ ప్లాన్స్ చేసుకుంటాం, రైట్. సో అలా ట్రెండ్స్ ని ఫాలో అవుతాం. అలానే మనకి కన్సాలిడేట్ కూడా ఉంటుంది కదా, సైడ్ వేస్ మార్కెట్, సైడ్ వేస్ ట్రెండ్ కూడా ఉంటుంది. మనకి ట్రెండ్స్ లో ఒక్కటే అప్ ట్రెండ్ డౌన్ ట్రెండే కాదు, సైడ్ వేస్ మార్కెట్ కూడా ఉంటుంది. సో సైడ్ వేస్ లో ఏంటి, మార్కెట్ అనేది ఇలా కన్సాలిడేట్ అవుతుంది, అక్కడక్కడే అవుతుంది. సో అలాంటి సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నో ట్రేడ్ అంటాం. ఎందుకు? కన్సాలిడేట్ మార్కెట్ లో ప్రైస్ మూమెంటం అనేది అక్కడక్కడే ఉండడం వల్ల ప్రైస్ అనేది మనకి డికే అవుతా ఉండేది. సో అందువల్ల మనం ఎంట్రీ ప్లాన్స్ అనేవి తీసుకోము, ఓకేనా. సో అలా మనం ట్రెండ్స్ ని బేస్ చేసుకుంటూ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ రియాక్షన్. మార్కెట్ రియాక్షన్ అంటే ఏంటి? మార్కెట్ రియాక్షన్ అంటే ప్రైస్ రిజెక్షన్ అండ్ ప్రైస్ యాక్సెప్టెన్స్ అండి. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదొక సపోర్ట్ లైన్ అనుకుందాం. సో ఈ సపోర్ట్ లైన్ కి ప్రతిసారి ప్రైస్ అనేది టచ్ అవుతా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి ఒక ప్రైస్ అనేది ఇలా మూమెంటం ఇస్తూ మళ్ళీ టచ్ అయ్యి మళ్ళీ ఇలా ప్రతిసారి టచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ ప్రైస్ అంటే ఈ సపోర్ట్ లెవెల్ ని యాక్సెప్ట్ చేస్తుంది ప్రైస్ అనేసే కదా అర్థం మనకి. ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తుందో అప్పుడు ఇక్కడ రిజెక్ట్ అయ్యింది అనేసి, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యి ఫర్దర్ గా ఫాల్ అనేది జరుగుతుందనే కదా అర్థం మనకి. సో అలా ప్రైస్ రిజెక్షన్, ప్రైస్ యాక్సెప్టెన్స్ ని బేస్ చేసుకొని మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చేస్తామండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్. మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ అంటే ఏంటండి? స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ అంటే మార్కెట్ ఏ స్ట్రక్చర్ లో ఉంది, ఒక స్ట్రక్చర్ ఫామ్ అంటే మనకి చూడంగానే ఓకే పాజిటివ్ ట్రెండ్ లో ఉందా, నెగిటివ్ ట్రెండ్ లో ఉందా అనేసి మనకి ఇక్కడ ఉంటుంది కదా మనకి. సో ఈ రోజు -9, విప్రో వచ్చేసి -9 లో నడుస్తుంది. సో ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ ఇన్ నెగిటివ్ మోడ్ లో ఉంది అనేసి మనకి అర్థం కదా. సో నెగిటివ్ మోడ్ లో ఉన్నప్పుడు మనం ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకుంటాము? సో అలా బేస్డ్ ఆన్ దట్ మనం ప్రైస్ యాక్షన్ ని ఇలాంటి ప్రిన్సిపల్స్ అన్నిటిని కంబైన్ చేసుకొని మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది చేస్తాం, రైట్. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. అడ్వాంటేజెస్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా మనకి. ప్రతి ఒక్క దాంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అలానే దీంట్లో కూడా మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ హెల్ప్స్ యూ టు ట్రేడ్ ఇన్ రియల్ టైమ్ అండి. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ఫస్ట్ పాయింట్ మనకి ఇట్ హెల్ప్స్ యూ టు ట్రేడ్ ఇన్ రియల్ టైమ్. రియల్ టైమ్ లో మనకి ట్రేడ్ అనేది చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది ప్రైస్ యాక్షన్ అనేది, ఓకేనా. సో ఇండికేటర్స్, ఎటువంటి ఇండికేటర్స్ లేకుండా మనకి లాగింగ్ అనేది లేకుండా ప్రైస్ వాల్యూమ్ ని బేస్ చేసుకొని వాల్యూమ్ డేటా ఉంటుంది కదా. సో ఈ క్యాండిల్ ఇలా మూవ్ అవుతుంది, ఈ క్యాండిల్ ఇలా మూవ్ అవుతుంది అని, సో ఈ క్యాండిల్ ఎబో ఇది, ఈ క్యాండిల్ లో ఇది అనేసి, సో వాటిని బేస్ చేసుకుంటూ మనం రియల్ టైమ్ లో ట్రేడ్ అనేది చేస్తాం.
అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సెకండ్ పాయింట్ ఏంటండి, ఈజీ టు అండర్స్టాండ్ మనకి ప్రైస్ యాక్షన్ లో. ఎందుకంటే ప్రైస్ డేటా పాయింట్సే కదా మనం బేస్ చేసుకొని చేసేది. సో మనకి ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. లైక్ ఈ ఇండికేటర్స్ ని చూస్తే ఇవి ఏమన్నా పెట్టుకుంటే అది దేనికి అనేది మనకి అర్థం కాదు చూసిన వెంటనే. సో మనకి ఏంటి ప్రైస్ యాక్షన్ లో ఇది క్లోజ్ పాయింట్, ఇది ఓపెన్ పాయింట్, ఇది క్లోజ్ పాయింట్ అని మనకి చూడంగానే అర్థమైపోతుంది కదా. సో డిఫరెన్స్ అదేనండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటండి, థర్డ్ పాయింట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు ట్రేడ్. ట్రేడ్ చేయడానికి చాలా ఈజీగా సింపుల్ గా ఉంటుందండి. సో అంటే లైక్ ఎక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలో మనకి అర్థమైపోతుంది కాబట్టి మనం బై ఎక్కడ చేసుకోవాలి, సెల్ ఎక్కడ అంటే ఒక గ్రీన్ క్యాండిల్ పడితే ఓకే బై చేసుకోవచ్చు, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ పడితే సెల్ చేసుకోవచ్చు అని మనకు ఒక చిన్న అవగాహన అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటండి, ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనకి బ్యాక్ టెస్ట్ అండ్ టైం టెస్టెడ్ స్ట్రాటజీ అండి. అంటే ఏం లేదు, మీకు అర్థం కావాలంటే మళ్ళీ నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ప్రతిసారి ప్రైస్ అనేది ఇక్కడ టెస్ట్ చేసుకుంటూ మనకి ఇలా అబౌవ్ కి వెళ్తూ ఉంది కదా. సో అలా మనకి టెస్ట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి అక్కడ అర్థమైపోతుంది, ఓకే ఇక్కడ మళ్ళీ రివర్స్ అవ్వబోతుంది మార్కెట్, సో ఇక్కడ మనం ప్లాన్ చేసుకోవచ్చు అని మనకి అర్థమవుతుంది కదా. సో అలా మనం ప్రైస్ యాక్షన్ లో కూడా ట్రేడ్ అనేది చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అండి. మనకి ఎగ్జిట్ లెవెల్స్ ని క్లియర్ గా ప్రొవైడ్ చేస్తుంది. డిసడ్వాంటేజెస్ ని కూడా ఒకసారి చూద్దాము. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ లో ప్రతిసారి మనకేమి కరెక్ట్ సిగ్నల్స్ ఇవ్వదండి, ఫాల్స్ సిగ్నల్స్ కూడా వస్తుంది. సో ఫాల్స్ సిగ్నల్స్ ని కూడా మనం బేర్ చేసుకోవాలి. కాకపోతే కంపేర్ టు అన్ని కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం తక్కువలో ఎగ్జిట్ అయ్యేటట్టు, లైక్ మినిమం లాస్ లో ఎగ్జిట్ అయ్యేటట్టు మనకి అర్థమవుతుంది ఈ ప్రైస్ యాక్షన్ లో. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్స్ వెరీ ఫ్యూ ఆపర్చునిటీస్ అండి. లైక్ అన్నిట్లాగా కాకుండా ఇప్పుడు ఇండికేటర్స్ ని బేస్ చేసుకుంటే చాలా చోట్ల మనం ట్రేడ్ ని ప్రొవైడ్ చేస్తుంది, అవి ఇండికేటర్స్ చాలా చోట్ల ప్రొవైడ్ చేస్తుంది. బట్ మనకి ప్రైస్ యాక్షన్ వచ్చేసి చాలా చోట్ల ఏమి రాదండి. మనం ఒకటే ఒక సిగ్నల్ ఇస్తుంది మనకి, ఇక్కడ నుంచి మనం ఒక లాంగ్ ట్రేడ్ తీసుకోవచ్చు అని. అలాంటి లాంగ్ ట్రేడ్ ని క్యాచ్ చేసుకుంటే మనం ప్రైస్ యాక్షన్ లో ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ తో అయితే వస్తామండి. లేదా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి ట్రేడ్ మిస్ అయినప్పుడు మనం ఏం చేయలేము, వెయిట్ చేయడం తప్ప. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిగ్నల్స్ చాలా డిఫికల్ట్ అండి ప్రెడిక్ట్ చేయడం. సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్ బట్ సమ్ టైమ్స్. అన్ని ఉంటాయండి, అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయో డిసడ్వాంటేజెస్ కూడా అలానే ఉంటాయి. సో అన్ని జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయాలి మనం. అండ్ బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ప్రైస్ యాక్షన్ అనేది బిగినర్స్ కి చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. మీరు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకు చెప్తున్నాను అంటే, అసలు మెయిన్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ మెయిన్ పాయింట్స్ తో మనకి అంటే ఆ మెయిన్ పాయింట్స్ తో ట్రేడ్ ఎలా చేయొచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇంకొకటి ఏంటంటే, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎలా ఎగ్జిట్ తీసుకోవాలి అనేది మీకు ఒక అవగాహన. అంటే మీరు ఇప్పుడు నేర్చుకుంటారు, డీటెయిల్ గా వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకుంటారు. సో అందుకనే మీకు చెప్తున్నాను. నేను జస్ట్ బేసిక్ చెప్తాను. మీరు డీటెయిల్ గా నేర్చుకోవాలి అంటే సమ్ బుక్స్ ఉంటాయి, లేదా వీడియోస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా, అంటే బిఫోర్ యు ఎంటర్ ఇన్ రియల్ ట్రేడింగ్ మీరు తప్పకుండా నేర్చుకోండి. నేర్చుకోకుండా మాత్రం బ్లైండ్ గా వెళ్ళి ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేయకండి. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి. నన్ను టెలిగ్రామ్ లో మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ డూ ఫాలో. అండ్ మీరు ఏదైనా సరే డౌట్స్ నాకు ఉన్నాయి అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా నాకు ఒకసారి మెసేజ్ అయితే చేయండి. ఓకేనా. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఫర్దర్ గా నేను ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. నేనేమి ఈ వీడియో మొత్తం మీకు డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాను ప్రైస్ యాక్షన్ గురించి. ఫర్దర్ గా మీకు కోర్స్ గురించి తెలుసుకోవాలంటే కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ సేఫ్ ట్రేడ్.